మధ్య ఉన్న బంధం ఇంకా గట్టిపడుతుంది. ఆ బంధం ప్రేమగా మారిపోతుంది. ఈ రోజు మీరు కొంత ఆర్థిక సహాయం కూడా చేయడం సాధ్యమవుతుంది. జీవిత భాగస్వామి నుండి సహకారం లభిస్తుంది. మరియు ఈ రోజు లాభం కోసం ప్రయత్నాలు చాలా బాగా కొనసాగిస్తారు. కెరీర్ కు సంబంధించిన నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. ఆనందం అనేది పెరుగుతుంది. ఇంట్లో సౌకర్యాలపై దృష్టి పెంచుతారు. వాస్తుదోష నివారణ చర్యలు చేపట్టడం జరుగుతుంది. దాని కొరకు ఈ రోజు రాశివారు మాత్రం 9 అంగుళాల పొడవు 9 అంగుళాల వెడల్పు గల సవ్య స్వస్తిక తయారు చేయించుకొని ఇంటి ముందు సింహం ద్వారం మీద ఏర్పాటు చేయించుకోవడం ద్వారా అన్ని రకాల వాస్తు దోషాలు నెగిటివ్ ఎనర్జీలు మొత్తం తొలగించబడతాయి. ఇక మహావిష్ణు ఆలయ దర్శనం చేసుకొని అక్కడ ఉన్న పేదలకు అన్నదానము చేయటం వలన అన్ని రకాల నెగిటివిటీలు తొలగించబడి కేవలం పాజిటివిటీ మాత్రమే దక్కుతుంది. ఇక మీకు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. దోష నివారణ కూడా జరుగుతుంది. అన్ని శుభాలైతే మీకు కలిగే అవకాశాలు ఉన్నాయి. తగినటువంటి విధముగా మీకు ఈ రోజు లాభం కూడా దక్కే అవకాశాలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు కూడా తొలగించబడతాయి. పర్యావరణానికి సంబంధించిన ఇబ్బందులు కూడా తొలగించబడతాయి. సహచరులు చాలా సంతోషంగా ఉంటారు. మీ భార్య భర్తల మధ్య ఉన్న విభేదాలు కూడా తొలగించబడతాయి. జీవితంలో అన్ని రంగాల్లో సమతుల్యం చేసుకోవడం ముందు జాగ్రత్తగా కొనసాగించాలి. అన్ని పనుల మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అజాగ్రత్తను మీరు తొలగించాలి. ఆరోగ్య విషయాల్లో మాత్రం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు రాశి వారు మాత్రము కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంత. ఆరోగ్యము మరియు తమ చేసేటటువంటి పని మీద జాగ్రత్తగా ఉండాలి. మరి భార్య భర్తల మధ్య ప్రేమికుల మధ్య సంబంధాలలో గొడవలు రాకుండా చూసుకోవాలి. మరి కోపాన్ని నియంత్రించుకోవాలి. మృదువుగా మాట్లాడాలి. ప్రేమగా వ్యవహరించాలి. డబ్బు విషయము దరిచేరకుండా చూసుకోవాలి. సంభాషణల మధ్యలో జాగ్రత్తగా సంభాషించాలి. ఈరోజు సోమరితనం కలిగిన వ్యక్తులను దూరంగా ఉంచండి. వేగంగా పనులు చేసే ప్రయత్నాలు చేయండి. పాజిటివిటీగా మాత్రమే ఆలోచించండి. ఒక వ్యక్తి మీకు వ్యతిరేకంగా కుట్ర చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మీద పుకార్లను సృష్టించే ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు. మీరు తెలివితేటలను ప్రదర్శించాల్సి ఉంటుంది. మీరు ఈరోజు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు పెట్టవలసినటువంటి సమయం ఇది. సహనంతో పని చేస్తేనే మెరుగైన ఫలితాలు అందుకోగలుగుతారు. శత్రుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఈ రాశి వారు పూర్తి ప్రణాళికలతోటి ముందుకు నడిచి పనులు చేయాలి. పని చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దృష్టి కేవలం పనిపైన మాత్రమే ఉంచాలి. ఎవరిని కూడా తొందరగా నమ్మకూడదు. ఈరోజు పరిస్థితులను బట్టి మీరు ప్రయత్నాలను కొనసాగించాలి. అప్పుడు మాత్రమే మీకు మంచి ఫలితం అనేది దక్కుతుంది. విద్యార్థులు కూడా మంచి లాభాలను దక్కించుకోవడంలో సఫలీకృతం అవుతారు. ఇక ఈరోజు రాశివారు మాత్రము ఇంటి చుట్టుప్రక్కల వారి మీద కూడా కనివేసి ఉంచాలి. వారి వల్ల ఎటువంటి నరదృష్టి ఈర్ష్య అసూయ లాంటివి తగలకుండా ఉండడానికి మెడలో మాత్రం ఈరోజు హనుమాన్ రక్షణ యంత్రం ధరించండి. మంచి ఫలితాలు దక్కుతాయి. నెగిటివిటీ అనేది దరిచేరకుండా ఉంటుంది. ఇక ఈరోజు ఈ రాశి వారికి లక్కీ సంఖ్య 99 మరి లక్కీ కలర్ అయితే పుదీనా. మరియు ఈరోజు ఈ రాశి వారు మాత్రము తమ చేసేటటువంటి ప్రయత్నాలలో ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే హనుమాన్ చాలీసా ఉదయం పూట 11 సార్లు తప్పకుండా పఠించాలి. ఇలా చేయటం వలన ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది. భాగస్వామితో కూడా మంచి సహకారం అందుకోగలుగుతారు. ఒక పెద్ద సమస్య నుండి బయటకు రావడానికి భాగస్వామి యొక్క సహకారం అందుతుంది. మంచి సలహా ఇవ్వడం కూడా సాధ్యమవుతుంది. వృత్తిపరమైన రంగంలో కూడా పురోగతిని సాధించే అవకాశాలు లభిస్తాయి. శత్రులు ఈరోజు మీకు నష్టాలు కలిగించే అన్ని విధాలుగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ మీరు మాత్రం హనుమాన్ రక్ష యంత్రం ధరించడం వల్ల మీకు ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది. ఈ రోజు రాశి వారికి 72% వరకు అదృష్టం అయితే లభిస్తుంది. ఈ రోజు పేదలకు అన్నదానం చేయాలి. ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకున్నప్పుడు పేదలకు అన్నదానం చేయడము మరి బట్టలను దానం చేయడం వలన దోష నివారణ జరిగి ఎటువంటి ఆపదలు అనేవి దరిచేరకుండా ఉంటాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.